Hello friends, welcome back to KV Jobs Update YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ పోస్ట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు మీ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అడ్మిట్ కార్డ్కి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మెయిల్ అయితే వచ్చింది. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు మీ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా మీకు వచ్చిన మెయిల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే అడ్మిట్ కార్డ్కి సంబంధించి లింక్ అయితే ఉంటుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ జనరేట్ అయి ఉంటుంది కదా. సో ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నా డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేస్తున్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ డీటెయిల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఎగ్జామ్ డేట్ అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ డేట్, టైంని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే December 27th అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ టైం వచ్చేసి 8:30 AM to 10:30 AM వరకు అయితే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ టైం అండ్ అలాగే గేట్ క్లోజింగ్ టైం కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ 7 AM నుంచి 8 AM వరకు మనకు లోపలికి అయితే అలౌ చేస్తారు. 8 AM తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయమని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మీరు మీ ఎగ్జామ్ సెంటర్కి 7 AMకే మీరు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే అడ్మిట్ కార్డ్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఇలా మీరు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అలాగే బ్లాక్ లేదా బ్లూ పెన్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే తీసుకువెళ్ళాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే దేర్ షెల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ గివెన్ ఎనీ రాంగ్ ఆన్సర్. మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.